ఈ నెల 27th మైకి బక్రీద్ పండగ ఉన్నది. ప్రతి సంవత్సరం పోలీస్ అధికారుల నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ మేము ఒకటే ఒక ఆశ పడతాం. బక్రీద్ పండగని డిస్టర్బ్ కావద్దు, పండగ మంచిగా జరుపుకోండి. కానీ కావాలని కొంతమంది మా ఆవులని, చిన్న చిన్న దొడల్ని, పొలాలకి పనికొచ్చే అట్లాంటి మంచి ఎద్దులని ఇన్లీగల్గా ట్రాన్స్పోర్టింగ్ చేసుకుంటా బహిరంగనే రోడ్డు పైన పెట్టి అమ్మి బక్రీద్ పండగ రోజు కోసి హిందువులు మనోభావాలతోని ఆడనికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. అది ప్రతి సంవత్సరం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఆవు కానీ, ఎద్దు కానీ, దొడలు కానీ కోయకూడదు. సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది కాదా? పోలీస్ది కాదా? కానీ దురదృష్టం ఏంటంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ముస్లిం ఓట్ బ్యాంక్ని వాళ్ళకి ఇంకా దగ్గర తీసుకొనికి ఓపెన్గా ఆవులు, ఎద్దులు, దొడలు బక్రీద్ పండగ రోజు కోయనికి సపోర్ట్ చేస్తున్నారు. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టింగ్కి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి మరియు ఓల్డ్ సిటీ కానీ, న్యూ సిటీ కానీ అక్కడిక్కడ ఎక్కడెక్కడ ముస్లిమోలు బక్రీద్ సందర్భంలో కోయనికి వాళ్ళు కొననికి ట్రై చేస్తారు. అక్కడ వాళ్ళకి సపోర్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నిలబడుతున్నారు. ఇది చాలా దురదృష్టం. సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే అధికారులే సుప్రీంకోర్టు చట్టంకి అవమానం చేస్తున్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు? ఇవాళ మనం చూస్తున్నాం ఎంఐఎం గుండెలు, ఎంఐఎం ఎమ్మెల్సీ కానీ, ఎంఐఎం ఎమ్మెల్యేస్ కానీ, ఎంఐఎం కార్పొరేటర్ కానీ, ఎంఐఎం కార్యకర్తలు కానీ పోలీసుకి వార్నింగ్ ఇచ్చి మరియు మొత్తం ఎద్దులు, పొలాలకి పనికొచ్చేట్లాంటి ఎద్దులు, దొడలు గుంజుకొని ఓల్డ్ సిటీకి సప్లై చేస్తున్నారు. ఇది పోలీస్ అధికారులకి కనబడతలేదా? మేము అడుగుతున్నాం. అది కాకుండా ఒక హిందూ సంఘాలతోని మన కమిషనర్ గారు ఒక మీటింగ్ పెట్టినారు, చాయ్ పర్ చర్చ అని. మొత్తం హిందూ సంఘాలకి చాయ్ తాగిపిచ్చి, బిస్కెట్ తాగిపిచ్చి సైలెంట్ మోడ్లో వేసేసినారు మరియు ఎంఐఎంకి ఫ్రీడమ్ ఇచ్చేసినారు. ఇది ఎక్కడ న్యాయం? నేను పోలీస్ కమిషనర్ గారికి అడుగుతున్నాను. నేను కంటిన్యూగా నా దగ్గర వచ్చిన వీడియోస్ లింక్ కమిషనర్ గారికి పెడుతున్నాను, మెసేజ్ కమిషనర్ గారికి పెడుతున్నాను. దురదృష్టం, ఒక ఎమ్మెల్యే మెసేజ్ పెట్టిన తర్వాత కూడా దానికి సమాధానం కూడా ఇస్తలేరు కమిషనర్ గారు. మళ్ళా నార్మల్ ప్రజలకి ఏం సమాధానం ఇస్తారు కమిషనర్ గారు? అర్థం అయితలేదు. ఇవాళ చాలా వరకు గౌరక్షకులకి నోటీస్ ఇస్తున్నారు, బ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరైనా గౌరక్ష పేరు పైన రోడ్డు పైన వస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, లేకపోతే కాల్ చేస్తామని ఆ విధంగా పోలీసు వాళ్ళు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లిమిట్లో గౌరక్షకులు పిలిచి వార్నింగ్ ఇస్తున్నారు. ఇది మన తెలంగాణలో నడుస్తున్న పరిస్థితి. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను చూసినాను ఎలక్షన్ మూమెంట్లో మీరు కూడా గోమాతని పూజ చేసినారు. కానీ ఇవాళ ఈ బక్రీద్ పండగ రోజు ఎన్నో ఆవులు, ఎన్నో దొడలు, పొలాలకి పనికొచ్చేట్లాంటి మంచి ఎద్దులని కోసేస్తారు. ఆ పాపం మీకే తెలుపుతుంది. ఎందుకంటే తెలంగాణ స్టేట్కి రాజు మీరే. మొత్తం పాపం మీకే తెలుపుతుంది. ఇంకా ఈ గౌ హత్య గురించి ఎంతోమంది పోలీసు వాళ్ళు ఈ కషాయాలకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ పాపం మీకు కూడా తెలుపుతుంది, యాద పెట్టుకోండి. నేను ఇప్పుడు కూడా పోలీస్ డీజీపీ గారికి, కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, చట్టాన్ని చేతికి తీసుకునే వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. సుప్రీంకోర్టు చట్టంని కాపాడండి. ఇవాళ మీరు మా అందరికీ వార్నింగ్ ఇస్తున్నారు, కేసులు పెట్టారు అని. కేసులకి ఎవరు కూడా భయపడరు. మళ్ళా మేము రోడ్డు పైన వచ్చి మళ్ళీ అదే గౌరక్షణ చేస్తే
కమ్యూనల్ వైలెన్స్ కావద్దు అదే ఉద్దేశంతోని మేము కంటిన్యూగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, లేఖ కూడా రాసినాము. కమిషనర్ గారు, డీజీపీ గారు మరియు ముఖ్యమంత్రి గారికి నివేదిక. బక్రీద్ పండగకి మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, కానీ అదే బక్రీద్ పండగలో మా ఆవులు, దొడలు, ఎద్దుల్ని చంపుతారు కదా, అదే మాకు ఇబ్బంది. హిందూ మనోభావాలకి దెబ్బ తగిలే అట్లాంటి పని ఎవరు కూడా చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి మరియు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. లేకపోతే హిందూ సంఘాలు రోడ్డు పైన వస్తే మళ్ళీ తెలంగాణలో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది. అదే ఉద్దేశంతో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కాపాడండి, గౌరక్షణకి చేయండి, గౌమాతాని కాపాడండి. ఇదే నా నివేదిక.